హలో అండి. వెల్కమ్ టు విమల వంటిల్లు. అండ్ మళ్ళీ మీ ముందుకొచ్చేసాను ఒక టేస్టీ వెజ్ రెసిపీతో మన వెజ్ లవర్స్ కోసం. అండ్ లాస్ట్ వీడియోలో నేను మీకు ఒక మాట చెప్పాను గుర్తుందా? మామిడి పళ్ళ సీజన్ వచ్చిందండి. మనం ఇంకా మామిడి పళ్ళలో మునిగి తేలుదామని. సో, అలా మునిగి తేలడంలో ఆ ప్రాసెస్‌లో ఇది రెండో వీడియో అనమాట. అదే మామిడికాయలతో. సో, ఎందుకండి ఈ సీజన్‌ని వేస్ట్ చేసుకోవడం కదా! టేస్ట్ చేసేద్దాం ఎంతైతే అంత. సో, ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వంకాయ, బంగాళదుంప, ములంకాడ, మామిడికాయ కూర. కూర పేరు కాస్త పెద్దగానే ఉంటుంది. బట్ చేసే విధానం మాత్రం నేను చెప్తున్నా గదా! చాలా ఈజీ అనమాట. ఎవ్వరైనా ఇట్టే చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ అయితే మరింక చెప్పవసరం లేదండి. అదిరిపోద్ది అంతే. సో, మరి ఇంకెందుకండి ఆలస్యం? ఎలా చేయాలో తెలుసుకునే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకోండి. అండ్ దాని మీద ఒక కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి కాస్త హీట్ ఎక్కేదాకా వెయిట్ చేసి, అందులో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఇంకా 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ నూనెలో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అటు ఇటు కలుపుతూ వేపేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే మనందరికీ తెలిసిన టిప్పే. కాస్త ఉప్పు వేస్తే ఇట్టే ఉల్లిపాయలు వేగిపోతాయి అన్నమాట. సో, ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాం. అలానే మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇదంతా మనం కాస్త మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకుంటున్నాం అనమాట. సో, ఇలా ఈ 3 వేసేసిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుందాం. అలానే ఇప్పుడు తగినంత కారం కూడా వేసేసుకుందాం. మీకు స్పైసీ ఎక్కువ కావాలి అనిపిస్తే కాస్త ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి. సో, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి గరిటెతో కూడా కలిపేసుకుందామండి. సో, మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మనం కంప్లీట్‌గా ఈ ముక్కలన్నీ ఉప్పు, కారంతో బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత కూర మునిగే వరకు ఇందులో నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలనమాట. సో, అలా మూత పెట్టి ఉడికించుకునే ముందు ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని ఏవైనా తక్కువైనట్టయితే మీరు సెట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. సో, ఇలా 2 నిమిషాలకొకసారి లేదంటే 3 నిమిషాలకొకసారి మూత తెరిచి ఒకసారి అడుగు నుంచి కూడా కలుపుతూ ఉండండి. లేదంటే అడుగు అంటుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుందాం. ఎందుకంటే దుంపలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయన్నమాట. అలానే ఒక టమాటీని చిన్న ముక్కలుగా కట్ చేయండి. లేదంటే ఇదిగోండి నేను ఇలా మిక్సీ చేసేసాననమాట. సో, ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా మామిడికాయ ముక్కల్ని ఇంకా టమాటీని ఇలా వేసేసుకొని శుభ్రంగా ఒకసారి కలిపేసుకుందాం. సో, నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందనమాట. సో, అందుకే లైట్‌గా ఉప్పు వేసుకున్నాను మళ్ళీ. సో, మామిడికాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకున్నాం కాబట్టి ఒక్కసారి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేద్దాం. సో, ఇలా మన కూర అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి కలిపేసుకుందాం. దుంపలు కూడా ఉడికిపోయాయి కంప్లీట్‌గా. సో, ఒక్కసారి ఇలా కంప్లీట్‌గా ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. సో, ఇంతేనండి. చాలా ఈజీ. ఒకదాని తర్వాత ఒకటి నీట్‌గా వేసేసుకొని ఉడికించేసుకోవడమే.
టేస్ట్ అయితే అదిరిపోద్ది. అందులోని మనం మామిడికాయ కూడా వేసుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా నోటికి కమ్మగా రుచికరంగా ఉంటుంది. సో ఒక్కసారి మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేసేసుకోండి. టేస్ట్ ఎలా ఉండింది అనేది మాత్రం మీరు మా కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీరు కనుక మా ఛానల్లో ఈ వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సో ఈ రెసిపీ అయితే అయిపోయింది. మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానన్నమాట. సో అంతవరకు బాయ్.